టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకుంది మంచు ఫ్యామిలీ. క్రమశిక్షణకు మారుపేరైన ఈ కుటుంబంలో గొడవలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ముఖ్యంగా మోహన్ బాబు తాను సంపాదించిన ఆస్తుల్లో బిడ్డలకి పంచడంలో వ్యత్యాసం చూపించాడు అనే నేపథ్యంలో ఈ గొడవలు తలెత్తాయని సమాచారం. ముఖ్యంగా మంచు లక్ష్మి, మంచు విష్ణులకు అధికారికంగా ఆస్తులు రాసిచ్చిన మోహన్ బాబు చిన్న కొడుకైన మంచు మనోజ్కి కేవలం ఒక ఫ్లాట్ ఇవ్వడంతోనే ఈ గొడవలు మొదలయ్యాయి అనే వార్తలు వినిపించాయి. కుటుంబంలో ఈ సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నా మనోజ్ వివాహం తర్వాతే ఈ గొడవలు బహిర్గతం చేశారని సమాచారం. ఇక ఇదిలా ఉండగా కుటుంబంలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతుండటంతో మంచు లక్ష్మి ఒక్క పోస్టుతో గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఇలా రాసుకుంది: నేను దేనిని అడగకూడదు, ఇకపై నేను ఏది నా కోసం కోరుకోను, నేను చెప్పే ఈ మాట దేనికైనా ఆపడానికి సరైన కారణం అవ్వచ్చు అంటూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఇక మంచు లక్ష్మి ఇలా పోస్ట్ పెట్టడంతో అందరూ మంచు ఫ్యామిలీలో గొడవలపై ఇలా చెక్ పెట్టింది అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఇకపై తండ్రి నుంచి ఎటువంటి ఆస్తులు అడగను అని, కనీసం ఈ నిర్ణయం మంచు కుటుంబంలో వస్తున్న గొడవలను ఆపుతుందేమో అనే అభిప్రాయంతో తాను ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా అంటూ నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మంచు విష్ణు భార్య బిడ్డలతో దుబాయ్లో సెటిల్ అవ్వగా అటు మంచు లక్ష్మి కూడా ముంబైలో సెటిల్ అయిపోయింది. ఇక ప్రస్తుతం మంచు మనోజ్ జలపల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంట్లోనే భార్య బిడ్డలతో కలిసి ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో మోహన్ బాబుతో తిరుపతిలో ఉన్న విద్యానికేతన్ సంస్థలలో అవకతవకలు జరుగుతున్నాయని మంచు మనోజ్ గొడవ పడగా మోహన్ బాబు అనుచరులు మనోజ్ పై దాడి చేశారు. ఇక ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, మోహన్ బాబు కూడా కంప్లైంట్ ఇవ్వడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. దీనికి తోడు కొడుకులిద్దరు తరపున 70 మంది బౌన్సర్లు మోహన్ బాబు ఇంటికి చేరుకోవడంతో అటు పహడీ షరీఫ్ పోలీసులు కూడా వచ్చారు. దీంతో ఈ విషయాలు భారీగా వైరల్ అయ్యాయి. ఇక ఇటీవల రాచకొండ పోలీసులు వీరిని విచారణకు రావాలని పిలవగా మోహన్ బాబు అస్వస్థత కారణంగా వెళ్లలేకపోయారు. మరోవైపు మంచు మనోజ్ కూడా చిన్న పాప ఉందని సమస్యలు సద్దుమణిగాక వస్తాను అని తెలిపారు. ఇక తర్వాత రాచకొండ పోలీస్ స్టేషన్కి వెళ్లి 1,00,000 బాండ్ ఇచ్చి తనంతట తాను గొడవలకు వెళ్లను అని చెప్పాడు. అలాగే మంచు విష్ణుకు కూడా రాచకొండ పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.